హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాలకూర చికెన్ ఫ్రై చేసుకుందాము. ముందుగా నూనెలో ఒక 2 లవంగాలు, 2 ఇలాచి, ఒక స్టార్ పువ్వు, ఒక బిర్యానీకి వేసి, తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసినవి వేసి, అది దూరగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 సార్లు మంచిగా శుభ్రంగా కడిగిన ఒక హాఫ్ కేజీ చికెన్ అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ చికెన్ ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీదనే వేయించాలి. ఎందుకంటే ముందుగా చికెన్ మంచిగా వేగితేనే మంచిగా ఉడుకుతుంది. 5 నిమిషాలు అడగంటకుండా మంచి హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, మంచిగా వేగింది. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. ఈ కారం పొడి వేసి కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఈ కారం ఉప్పు 2 కూడా మీడియం టేస్ట్. ఒకవేళ కారం ఎక్కువ తింటే ఉంటే ఇంకో స్పూన్ కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు మాత్రం సరిగా సరిపోతుంది. ఈ ఉప్పు కారం కలిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. గ్లాస్ వాటర్ పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కొద్దిగా ఎసరు ఉంటుంది. ఆ కొద్దిగా ఎసరు ఉండగానే పాలకూర ఏదైతే 4 కట్టలు కట్ చేసుకున్నామో శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో వేసుకొని కలుపుకోవాలి. పాలకూర మరీ చిన్నగా తరగాల్సిన అవసరం లేదు, పెద్దగానే తరుక్కోవచ్చు. మొత్తం పాలకూర అంతా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మన చికెన్లో కొద్దిగా ఎసరున్నది. ఇప్పుడు పాలకూర వేసిన తర్వాత కూడా కొద్దిగా మనకు దాని నుంచి నీళ్ళు ఉడతాయి. ఈ రెండింటితోటి చికెన్ మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఆకుకూర అటు చికెన్ 2 ఒక 5-10 నిమిషాల మంచిగా ఉడుకుతాయి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ పాలకూర వేసిన తర్వాత మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇట్లా గ్రేవీ కొద్దిగా దగ్గరకు వస్తుంది. పాలకూర కూడా ఉడకనీకి వచ్చింది. ఇప్పుడు ఈ లెవెల్లో మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, దాదాపు కూర 90%, 95% రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఆల్రెడీ మనం పోపులో గరం మసాలా వేసుకున్నాం కాబట్టి మళ్ళీ గరం మసాలా వేయాల్సిన అవసరం లేదు. పాలకూరలో ఒక స్పూన్ నిండా ధనియాల పొడి వేసుకుని మంచిగా కలుపుకోవాలి. కర్రీ రెడీ అయింది. ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి. హెల్త్ పరంగా కానీ టేస్ట్ పరంగా కానీ చాలా బాగుంటుంది కర్రీ. పిల్లలకు కూడా చాలా మంచిది. వాళ్ళకు బ్లడ్ అనేది మంచిగా వస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. డైజెషన్ బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైం హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. చూడండి, చికెన్ కూడా మంచిగా ఉడికింది. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఇది ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడడానికి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. పాలకూర చికెన్ ఫ్రై చాలా ఈజీగా, చాలా తొందరగా రెడీ అవుతుంది. ఒక పావు గంటలో మంచిగా ఈజీగా రెడీ అయిపోతుందండి. పావు గంట 20 నిమిషాల్లో. ఫ్రెండ్స్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే అన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతాయి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. పాలకూర చికెన్ ఫ్రై మీ వెంకట్ రెడ్డి.